అందరికీ నమస్కారం అండి. నా పేరు భుజంగరావు నాయుడు. పార్తీపురం మన్యం జిల్లా నుండి వచ్చాను. నేను ఒక రైతునండి. నేను ఇక్కడ బీఆర్సీ సెంటర్‌కి నేర్చుకోవడానికని వచ్చానండి. బయ్యంగూడెంలో. నాకు ఇంతకు ముందు అక్కడ గతంలో మా ఊర్లో నేను పొలంలో వ్యవసాయం చేశానండి. దానిలో కషాయాలు, ద్రావణాలు కొట్టాము. కానీ నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నాకు అక్కడ చేయడం రాలేదండి. ఇక్కడికొచ్చి బాగానే నేర్చుకున్నానండి. ప్రతి కషాయం ఏ విధంగా తయారు చేయాలి, దాని క్వాంటిటీ ఎంత, దాని శుభ్రత ఎంత అనేది వివరంగా ఇక్కడ బాగా చెప్పారండి ఇక్కడ. దానివల్ల నాకు ఎంతో సంతృప్తిగా ఉందండి. దానివల్ల ఎంతో సంతృప్తిగా ఉందండి. నెక్స్ట్ ఇక్కడ బీఆర్సీ పాయింట్ కూడా చాలా చక్కగా నీట్గా ఉందండి. మాకు ఏటీఎం మోడలు, ఏ గ్రేడ్ మోడళ్ళు, రకరకాల పళ్ళు పంటలు, వాణిజ్య పంటల గురించి ఇవన్నీ కలిపి చెప్పారు, ప్రాక్టికల్గా చూపించారండి. నమస్తే అండి, నా పేరు హారిక. నేను ఏలూరు జిల్లా ఉంటాం మండలం నుంచి వచ్చాను. ఇక్కడ మాకు ఇచ్చిన బీఎస్సీ ట్రైనింగ్లో బీఎస్సీ స్టాల్ ఏంటి, లేదా ఇక్కడ ఇచ్చిన ఏటీఎం మోడల్, ఫీల్డ్ విజిట్ చేసిన 5 లేయర్ మోడల్ ఏంటి, అన్నీ చాలా బాగా నేర్చుకున్నాము వీళ్ళ ద్వారా. సత్యరాజు గారి దగ్గర చూసిన బీఆర్సీ సెంటర్లో ఏ విధంగా మనం అమ్ముకోవాలి, అలాగే ఏ విధంగా అక్కడ వాళ్ళు డేటా ఎలాగ స్టిక్కరింగ్ అవన్నీ చేయాలి, అన్నీ చాలా బాగా నేర్చుకున్నాము. అలాగే ఫీల్డ్స్లో ఏవే కషాయాలు ఏ విధంగా వాడాలి, ఏ విధంగా మనం స్ప్రే చేసుకుంటే ఏ పురుగులు వంటివి పోతాయి అనేది చాలా బాగా నేర్చుకున్నాము. థ్యాంక్ యూ. బీఆర్సీ సెంటర్కి ఇక్కడ వచ్చానండి. ఇక్కడ వాతావరణము అంతా చాలా బాగుందండి. నెక్స్ట్ ఇక్కడ ఏటీఎం మోడల్, ఏ గ్రేడ్ మోడల్లో చాలా రకాల పండ్ల మొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు అన్ని రకాలవి ఉన్నాయండి ఇక్కడ. అలాగే బార్డర్ క్రాప్ కూడా ఉన్నాయండి. నెక్స్ట్ ఇక్కడ బీఆర్సీ సెంటర్లో ఇక్కడ తయారైనటువంటి ఉత్పత్తులు, ఇన్పుట్స్ మేము ఇక్కడ తయారు చేస్తున్నాము. చేసినప్పుడే మా కళ్ళ ముందే 20 30 60 కేజీలు, లీటర్లు చెప్పున్న ఒక్కొక్కరు వచ్చి తీసుకుని వెళ్ళిపోతున్నారండి. పార్సిల్ కూడా మా ముందే కట్టేసి మా ముందే ఫోన్లో చూడడం కూడా జరుగుతుంది. పార్సిల్ ఎంత కట్టారు, ఇన్ని లీటర్లు వెళ్ళింది, పలానా లీటర్లు వెళ్ళింది అని కూడా మాకు ప్రూఫ్స్తో సహా మాకు చూపించారండి. ఎందుకు అలా చూపించారంటే ఇక్కడ ఉన్న శుభ్రత ఇంకెక్కడ ఉండదండి. ఏది ఎంత వాడాలి, దేనికి ఎంత వాడాలి, జెన్యున్గా అదే రకంగా ఈ 20 లీటర్ వాడాలంటే 20 లీటర్లు మాత్రమే, అలాగా 1/2 లీటర్ కూడా తగ్గించకుండా ఎగ్జాక్ట్లీ అలాగే చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ తయారైనటువంటి కషాయాలు, ద్రావణాలు ఇట్లాంటివి ఏమీ చెడిపోకుండా ఇన్ని